హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ దురంధర్ 2 ది రివెంజ్ తెలుగు వెర్షన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయట. అంతకుముందు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ప్రదర్శనలు బహుశా ఈరోజు మధ్యాహ్నం నుంచి థియేటర్లో ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది అని చెప్తూ ఉన్నారు. ధురంధర్ చాలా మంచి పేరు వచ్చిందండి దానికి. వాస్తవానికి ఏంటంటే ఈ సినిమా హిందీ వెర్షన్తో పాటే ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సి ఉండేది. అయితే కంటెంట్ డెలివరీలో జాప్యం, ఇతర టెక్నికల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సో డబ్బింగ్ వర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు తీవ్ర నిరాశ గురికాగా థియేటర్ యాజమాన్యాల వారికి డబ్బు వాపసు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు కూడా. సో తాజాగా ఈ సమస్యలన్నిటిని అధిగమించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి నుంచి వీళ్ళ అనుమతులు కూడా పొందారు. ఈ నెల 19వ తేదీనే తెలుగు, తమిళ, మలయాళ వర్షన్కు సెన్సార్ క్లియరెన్స్ లభించింది. అయితే కన్నడ వర్షన్ సర్టిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుందట. సో సెన్సార్ వివరాల ప్రకారం ఈ డబ్బింగ్ చిత్రాల నిడివి 3 గంటల 51 నిమిషాలు ఉంటుంది. అంటే దగ్గర దగ్గర 4 గంటలండి. అంటే ఇది కొద్దిగా ఎక్కువ. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ప్రస్తుతం బుక్ మై షో వంటి ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ టికెట్ బుకింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఇంత నిడివి 4 గంటలు ఉన్నా సరే సినిమా బాగుంటే, సినిమాని కరెక్ట్గా తీస్తే ఎందుకు చూడరండి? చూస్తారు. 4 గంటలైనా ఇప్పుడు చూడండి, బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. మనల్ని ఎవడు ఆపేది అంటే కుదరదండి. అది ఎవరు ఆపరు, ప్రేక్షకులే ఆపేస్తారు. ఇంకోసారి అనకండి మనల్ని ఎవరు ఆపేది అని, ఇంకోసారి అనకండి.